హే గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అండ్ ఈ రోజు నేను యాదగిరిగుట్టలో ఫేమస్ టిఫిన్ సెంటర్ చూపిస్తా, చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రెడీ అయ్యి వెళ్తున్నా అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ ఇట్స్ 9:30 అనుకోండి. చలి పెడుతుంది కదా బీభత్సంగా. అండ్ నేను చూపించే టిఫిన్ సెంటర్ ఆల్మోస్ట్ నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆర్డర్ ఇస్తే కానీ రాదనమాట. అట్లుంటుంది అక్కడ. క్రౌడ్ ఉండదు కానీ ఉన్నట్టే అనిపిస్తుంటుంది. అండ్ ఎట్లా అంటే టేక్ ఏ హోమ్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడ. అండ్ తినేవాళ్ళు కొంత తక్కువ మంది ఉంటారు. అండ్ క్రౌడ్ ఎప్పటికే ఉంటుంది. క్రౌడ్ అంటే బీభత్సంగా అనుకోకండి, నార్మల్గా. ఇది గాంధీనగర్లో ఉంటుంది అనమాట. మనకు యాదగిరిగుట్టకు ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ మీరు ఈ టిఫిన్ సెంటర్ తెలిసిన అండ్ మీరు ఎప్పుడన్నా ఇక్కడ టిఫిన్ సెంటర్లో టేస్ట్ చేసినా కానీ నాకైతే కామెంట్ చేయండి. అండ్ శ్రీరామ్ విలాస్ అనమాట నేను చెప్పే టిఫిన్ సెంటర్. చూడండి, వాళ్ళు ఓన్ బిజినెస్ అనమాట. అండ్ ఇక్కడ న్యూస్ పేపర్స్ కూడా ఉంటాయి. డక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇక్కడ. అండ్ ఎప్పుడు చూడలేదు, అంటే ఇంతకుముందుకు తెలుసు ఆ న్యూస్ పేపర్ గురించి, బట్ ఇక్కడ చూసాను అనమాట. అండ్ ఇక్కడ అందరి పొలిటికల్ లీడర్స్వి ఇమేజెస్ ఉంటాయి అండ్ ఫొటోస్ ఉంటాయి, ఇమేజెస్. అండ్ నెక్స్ట్ గాడ్స్వి. అండ్ ఎంత ప్లజెంట్ మ్యూజిక్ పెడతారంటే వాళ్ళు అక్కడ కూర్చున్నంతసేపు ఒక బోర్ అయితే రాదు. అందరు లోకల్లో ఉంటారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో ఉంటారు. నేనైతే పూరి ఆర్డర్ ఇచ్చిన. హాఫ్ అన్ అవర్ అవుతుంది, 30 minutes అయినా సరే పూరి రాలేదు. అండ్ మా ఫ్రెండ్ కూడా వచ్చింది అక్కడికి. ఇద్దరం 30 minutes వెయిట్ చేసి తర్వాత ఇద్దరం పూరి ఆర్డర్ చేసుకుని తినేసి వచ్చినాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ పూరి తిన్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ 3 వరకు మనకి ఇంకా ఎటువంటి ఫుడ్ అవసరం లేదు. అట్లా ఉంటుంది అనమాట. 3 పూరీస్ వస్తాయి, చట్నీ, బేసన్ కర్రీ వేస్తారు కదా దాంతో, అది ఒకటి, సాంబార్ కూడా ఇస్తారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ షో వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఎటువంటి మాట మీద వీడియోస్ తీయమంటారో కామెంట్ చేయండి. అండ్ మీ విలేజ్లో ఏం ఫేమస్ కూడా చెప్పండి.